కానీ ఎవరు ఓటు కలపడం లేదు. 60 రూపాయలు భరించేస్తారా చెప్పండి. మహిళల పరిస్థితి రేపు ఈ ధరలు ఎంత ప్రభావం ఉంటాయో నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతాయి. దానికి కారణాలు ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఈ రోజు మన వస్తువు రాలేని సమస్య మన దగ్గర వచ్చినట్టు ఆలోచన అసలు ఏ అస్థిరమైన చిత్రాలను చూస్తూ మనం మహిళల పరిస్థితి మీరు నా పేరు జే శ్యామల. నేను చైతన్య మహిళా సంఘం సభ్యురాలిని. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పదలసింది ఏంటంటే మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మహిళలపై జరుగుతున్న హింస. అది కులం పేరుతో మతం పేరుతో మహిళలపై ఇండియాలో దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న మహారాష్ట్రలోని తానా జిల్లాలో 2 మహిళల భూముల్ని ఒక కాంట్రాక్టర్ ఆక్రమించుకుంటుంటే వాళ్ళని సజీవంగానే గోతులో పూడ్చిపెట్టేస్తుంటే అక్కడ గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. దీన్ని బట్టి మన భారతదేశంలో స్త్రీకి ఎంత మర్యాద ఇస్తున్నారు, ఎంత గౌరవిస్తున్నారు. అది కూడా ఒక స్త్రీని దేవతగా పూజించే మన దేశంలోని ఇంత దారుణాలు స్త్రీలపై జరుగుతున్నాయంటే దానికి కారణం మతము, కులము. దీని నుండి బయటపడాలంటే ముందు మతం, కులం పోవాలి, దానికోసం పోరాడాలి. కాబట్టి ఈరోజు మహిళా సంఘం సభ పెట్టడం జరిగింది. అనేది నిజానికి ఈ 10 ఏళ్లలో ఎంత హింస పెరిగింది అని అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారమే మహిళలపై 32%, బాలబాలికలపై 82% పెరిగిందనమాట. బాలికలపై నిజానికి ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి కూడా. సావిత్రిబాయి పూలే ఏదైతే కలలు కానీ తను బాలికలందరికీ విద్య కావాలని కోరుకున్నదో, కానీ నిజానికి 10 సంవత్సరాలలో మన దేశ కేంద్ర ప్రభుత్వము 93,000 పాఠశాలను రద్దు చేసింది. అంటే మొత్తం కూడా అభివృద్ధి అంటే విద్యను పెంచాల్సింది పోయి తగ్గించడము అనేది. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతము పేద బాలికలే చదువుతూ ఉంటారు. కానీ బేటీ బచావో బేటీ పడావో అనుకుంటూనే దేశంలో రక్షణ లేదు, చదువు లేని ఒక స్థితి అనేది ఏర్పడింది. హింస అనేది విపరీతంగా అన్ని రకాలుగా పెరుగుతుంది. శారీరక, మానసిక, గృహహింస, కుటుంబ లైంగిక హింస ఎన్నో రెట్లు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ హింస కూడా, రకరకాల వేధింపులు. అవే కాకుండా ఉద్యోగ భద్రత లేదు. కార్మిక 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉద్యోగ భద్రత లేదు, కాంట్రాక్ట్ పని విధానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు, మరింత ఎక్కువ చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రైవేటైజేషన్ అని పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడో 116 సంవత్సరాల క్రితము మహిళలు పోరాడి సాధించుకున్న పని గంటల తగ్గింపు, సమాన పనికి సమాన వేతనం అనేదే మళ్ళీ ఉన్న చట్టాలను కూడా తీసేసే ఒక పరిస్థితి వచ్చింది. అందుకోసము మనందరం ఇంకా హింసను మరింత పెంచుతున్న ఈ ప్రభుత్వ విధానాలను ఖండించాలనేసి పిలుపునిస్తూ చైతన్య మహిళా సంఘము ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రజలందరూ కూడా మనం గమనించుకొని
మన మార్చి 8 స్ఫూర్తితో సామాన్య మహిళలు సాధించిన ఈ చరిత్ర స్ఫూర్తితో మరింతగా మనం ప్రతిఘటించగలిగితేనే మన వారసులైన పిల్లలు, మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ముఖ్యంగా బాగుంటుందని మేము భావిస్తూ ఈ సభను జరుపుతా ఉన్నాం. రాధా చైతన్య మహిళా సంఘం. నా పేరు రాధా, చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్ని.